అందరికీ నమస్కారం. ఈరోజు మనం మనిషి జీవితంలో చెట్టు అనే అంశం గురించి తెలుసుకుందాం. పుట్టినప్పటి నుండి చివరి ప్రయాణం వరకు మనిషి జీవితంలో చెట్టు ఎంత అవసరమో ఎప్పుడైనా ఆలోచించారా? మనిషి జీవితం ప్రతి దశలో చెట్టు ఎలా తోడుంటుందో ఒకసారి చూద్దాం. చెట్టు మనిషి పుట్టక ముందే మన కోసం నిలబడే నిస్వార్థ మిత్రుడు. పుట్టినప్పుడు ఉయ్యాలై మనల్ని లాలిస్తుంది. బాల్యంలో బొమ్మలై మనతో ఆడుతుంది. చదువుకునే వయసులో రాయడానికి పేపర్‌గా, రాసుకునే పెన్సిల్‌గా, చదవడానికి పుస్తకంగా మారుతుంది. శ్రమించినప్పుడు సేద తీర్చే నీడగా నిలుస్తుంది. చల్లని గాలిని అందిస్తుంది. ఇంకా మన ఇంటికి గడపగా, తలుపులుగా, కిటికీలుగా మారి మన కుటుంబాన్ని కాపాడే రక్షణగా నిలుస్తుంది. మన వంటింట్లో వంట చెరుకుగా మారి ఆహారం అందించి మన ఆకలిని తీర్చుతుంది. మనం కూర్చోడానికి కుర్చీగా, పడుకోవడానికి మంచంగా, మన జీవితానికి తోడుగా ఉంటుంది. గౌతముడు బుద్ధుడుగా మారినది ఒక చెట్టు నీడలోనే. మనుషులకు మాత్రమే కాదు, పశువులకు, పక్షులకు, జంతువులకు కూడా ఆశ్రయం ఇచ్చేది ఈ చెట్టే. ఇల్లు లేని వారికి చెట్టు నీడే ఆశ్రయం. ఆ నీడలోనే జీవితం సాగించే ఎన్నో కుటుంబాలున్నాయి. వర్షాలను కురిపించే ప్రకృతి సమతౌల్యాన్ని నిలబెట్టేది కూడా ఈ చెట్టే. మనం తినే ప్రతి ఆహారానికి కూడా చెట్టే కారణం. చెట్లు ఉంటేనే వర్షం, వర్షం ఉంటేనే పంటలు, పంటలు ఉంటేనే మన జీవితం. ఇంకా అసలు మనం బ్రతకడానికి ప్రాణవాయువును ఇచ్చేది ఈ చెట్టే. పత్రాలు, పుష్పాలు, ఫలాలు, ఔషధాలు, కొమ్మలు, రెమ్మలు, మొత్తంగా ప్రకృతి అందాలన్నీ చెట్టు నుంచే. పుట్టినప్పటి నుండి మనిషి జీవితం మొత్తం చెట్టుతోనే సాగుతుంది. చివరికి మనిషి జీవితం ముగిసిన తరువాత కూడా చితికి పెట్టే కట్టెలుగా మనతో చివరి ప్రయాణం చేస్తుంది ఈ చెట్టు. ఇంత ఇచ్చే ఈ చెట్టుని మనము కాపాడకపోతే మన భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. చెట్టును కాపాడండి, ప్రకృతిని ప్రేమించండి. మరి మీరేమంటారు? థ్యాంక్ యూ. ఈ అంశం కనుక మీకు నచ్చేది ఉంటే ఈ అంశంపై కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి.